స్తోత్రం మెస్సియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? మరి ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా అని ప్రభు నా ద్వారా మిమ్మల్ని ప్రేరేపించి అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోనండి. మీరు దేవుల్లో ముందుకు సాగాలని తెలియచేస్తూ, దేవుల్లో బలపడాలని తెలియచేస్తూ, మరి దేవుడు మీకు తోడై ఉంటాడని తెలియచేస్తూ, మరి ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా అని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక మరి ప్రతి ఒక్కరూ దేవుని యందు విశ్వాసం ఉంచండి. మరి ప్రార్థనలో మీరు గడపండి. వాక్యమందు మరి నమ్మకం కలిగి దేవుని వాక్యాన్ని మనం ప్రతి ఒక్కరూ నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే మన జీవితాల్లో అనేకమైన వాగ్దానాలు మనకు ఉన్నాయి, ఆశీర్వాదాలు మనకున్నాయి. బైబిల్ గ్రంథమే మరి ఒక వాగ్దానపు గని గనుక మరి ప్రతి మాట దేవుని వాగ్దానం గనుక ఈ చెప్పబడిన వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ మరి మన పరిస్థితులను బట్టి కృంగిపోకూడదు. మనకు కలుగుతున్న ఇబ్బందులు బట్టి మరి భయపడద్దు. ఎదురవుతున్న పరిస్థితులను బట్టి జడద్దు. ఎందుకంటే ఆయన ఒకవేళ నీకు ఒక ఆలోచన ఇచ్చినా సరే, ఒక తలంపు ఇచ్చినా సరే, దేవుల్లో ఏ పని తలపెట్టాలని ప్రేరేపణ ఇచ్చినా సరే, నువ్వు అది జరగదా అనే మరి భయం మనకు ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఆయన తన పని, మనకి అప్పచెప్పిన పని కావచ్చు, మనకి ఇచ్చిన ఆలోచనలు కావచ్చు, సమస్తము మరి నెరవేరుస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ నీకు ఇవ్వబడిన వాగ్దానాలు కావచ్చు, నీకు ఇవ్వబడిన ఆలోచనలు కావచ్చు, సమస్తము మరి జరుగుతుంది అని ఈ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన పశ్చాత్తాపడు, నేను చేయలేకపోయినా ఆయన పశ్చాత్తాపడు. ఆయన అబద్ధమాడడానికి ఆయన నరుడు కాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన చెప్పి చేయకుండా అంటున్నాడు, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా అంటున్నాడు. కనుక ఈ వాగ్దానాలను బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఎదురవుతున్న పరిస్థితులు చూసి భయపడడం కాదు, కానీ ధైర్యం ఎప్పుడైతే మనం తెచ్చుకుంటున్నామో దేవుడు మన జీవితాల్లో మరి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానం యందు నమ్మకి ఉంచి, విశ్వాసం ఉంచి వాగ్దానాన్ని వెతిపెట్టి ప్రార్థన చేద్దాం. అలా దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఆయన చెప్పి చేయకుండా, మాట ఇచ్చి స్థాపించకుండా ఆయన వాగ్దానం చేస్తున్న ఎంతమంది ప్రజలు ప్రభా ఎన్నో వాగ్దానాలు పొందుకుని ఉంటున్నారు. నేను నీ ఆలోచనల చేత ఎందరో నేను పురుకొల్పబడి నా తండ్రి ఆయా రీతిలుగా ముందుకు సాగుతుండగా నా తండ్రి మీరు ఇచ్చిన ఆలోచన మేరకు ఆయా ఎదురవుతున్న పరిస్థితులు చూసి భయపడతా ఉండొచ్చు కూడా ప్రభా. తుఫాన్ను చూసి భయపడినట్టు ప్రభా, సమస్తమును నెమ్మళ పరచగల సమర్థుడు, శక్తిమంతుడు నువ్వు మాట ఇచ్చి నువ్వు చెప్పి చేయకుండా నువ్వు పశ్చాత్తాపడానికి నరుడు కాదని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయా స్వస్థతల నిమిత్తం కావచ్చు, దీవెనల నిమిత్తం కావచ్చు, ఆయా రాబో కాలంలో మేము పొందుకోబోయే ఆశీర్వాదం విషయంలో కావచ్చు, మీరిచ్చిన వాగ్దానాలు ప్రతిదీ మేము పొందుకోవడానికి మీరు కృప చూపించడానికి సమర్థుడు, శక్తిమంతుడు అని మనం నమ్ముతున్నాం. ప్రతి పరిస్థితిని జయించే కృపలో పోతున్న తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి అలాగే వ్యాధి, బాధలు, శోధనలు, నిందలు, అవమానాలు, పోరాటాలు ఏమైనా ఉంటేనా తండ్రి వాటన్నిటినీ జయించే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ వాటన్నిటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఇదైనా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడండి. ఉద్యోగాలు దయచేయండి. అధికారులను మొదలుకొని ఉన్నతమైన మంత్రులు, ప్రధానులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కనికరించమని. అలాగే ఈ తుఫాన్ చెప్తా ఉన్నారు తండ్రి. ఈ తుఫాన్ కారణంగా ప్రభు నా తండ్రి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నా తండ్రి ప్రతి ఒక్కరికి నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈ వ్యవసాయాలు దెబ్బ అవ్వకుండా నా తండ్రి, రైతులు నష్టపోకుండా నీ కాపుదలు ఉంచమని ప్రభు నీ చిత్తమైతే ఈ తుఫాన్ని క్రీస్తు నామములో గద్దించమని ప్రార్థిస్తున్నాము తండ్రికి స్తోత్రాలు. అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపిన వీళ్ళందరికీ క్రీస్తు నామములో ప్రభు వారికి
సంవత్సరం అంతా నీ దయకిరీటాన్ని ఉంచమని, క్షేమాన్ని సమాధానాన్ని మీరు దయచేయమని, ఈ అలాగే తండ్రి ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, ఉద్దేశాలు సమస్తములో మీరు తోడైండి మహిమ పొందమని క్రీస్తున్నాములు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు మనతో మాట్లాడి మనల్ని బలపరచారని నమ్ముతున్నాను, మీరు బలపరచబడ్డారని నమ్ముతున్నాను. అలాగే మరి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే మీ అందరికీ క్రీస్తునామములో మరి నా శుభాలు తెలియజేసిన దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్.